ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు కీర్తనలు 23వ అధ్యాయము చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అనేది కలగదంట. ఎప్పుడు దేవుడు మన కాపరి అయి ఉన్నప్పుడు మనకి లేమి అనేది కలగదంట. ఒకవేళ ఈ లోకపరంగా మనము లేని వాళ్ళం అయినప్పటికీ పరలోకంలో మనము ధనవంతులమని గుర్తుంచుకోవాలి. అంతేకాని దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, నాకు ఏమీ చేయట్లేదు అని మాత్రం బాధపడకూడదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన నామాన్ని బట్టి మనల్ని నీతి అనే మార్గమును నడిపిస్తున్నాడంట. కాబట్టి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించుచున్న ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయానికి మనము భయపడకూడదంట. నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డకరయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడంట. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. శత్రువుల ఎదుట మనకి దేవుడు భోజనమును సిద్ధపరుస్తాడంట. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో మన తలని ఆయన అంటియున్నాడంట. గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఆయన దీవెనలు నిండి పొర్లుతున్నాయి. నేను బ్రతుకు దినములని కృపాక్షేములనే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుడు ఇచ్చిన ఈ చిన్న వాక్యమును దీవించునుగాక. అందరికీ వందనాలు. ఆమేన్.